జై శ్రీరామ్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ సెకండా. నేను మీ కస్తూరి శ్రీధర్. నాయన, ఈ వీడియో సందర్భంగా నేను ఒక మాట అయితే చెప్తున్నా. ఈ దేశాన్ని అంటే మన భారతదేశానికి స్వాతంత్రం వచ్చినప్పుడు ఈ బ్రిటిషర్లను తరిమేసాం కదా. అప్పుడు స్వాతంత్రం వచ్చినప్పుడు మళ్ళా ఆయన ఉన్నాడు కదా, మహాత్ముడు అని చెప్పేసి ఒక పేరు పెట్టారు ఆయనకు. ఆయన పుణ్యం అని చెప్పేసి మత ప్రాతిపదికనైతే మన దేశాన్ని రెండు ముక్కలు చేశారు. అది ఒకటి ఏంటంటే హిందూ దేశంగా భారత్, ముస్లిం దేశంగా పాకిస్తాన్. కానీ ఎవరైతే పాకిస్తాన్ కోరుకున్నారో వాళ్ళు చాలామంది ఈ దేశంలో నిలబడిపోయినారు. ఎందుకంటే ఈ దేశాన్ని కూడా ఒక కుట్రపూరితంగా మార్చేయాలనేసి. మీకు అర్థమవుతుందా నేనేం చెప్తున్నానో? ఇకపోతే ఎమర్జెన్సీ టైంలో ఆవిడుంది కదా, ఫిరోజ్ జహాంగీర్ గారి భార్య ఇందిరా, ఆమె ఏం చేసింది? కుట్రపూరితంగా హిందూ దేశంగా ఉన్న ఈ దేశాన్ని ఎమర్జెన్సీ టైంలో కావాలనే ఒక సెక్యులర్ దేశంగా మార్చిపాడదోపోయింది. మార్చడంతో పాటు ఏంటంటే ప్రతి ఒక్కరిని కూడా ఎట్లా తయారు చేశారంటే హిందువుల్ని, ఒక ముస్లిం వచ్చి గర్వంగా చెప్తాడు నేను ముస్లిం అని, ఒక క్రిస్టియన్ అని చెప్పేసి గర్వంగా చెప్పుకుంటాడు నేను క్రిస్టియన్ అని చెప్పేసి. అదే ఒక హిందువుని హిందువును అని చెప్పుకోవడము అదేదో ఒక దారుణము, అదొక ఘోరము, అదొక బూతు, అది చెప్పడం తప్పు, అది అసలు మన రాజ్యాంగంలోనే లేదు అన్నట్లు అంత దారుణంగా మన మెదళ్ళని అయితే మైండ్ వాష్ చేసి పెట్టినారు. ఈ కుహానా మేధావులు, ఈ సూడో సెక్యులర్లు, ఈ సెలబ్రిటీల పేరు చెప్పుకునే పరమ నీచులు, వీళ్ళంతా కూడా హిందూ సమాజాన్ని వెలేసినట్టు వీళ్ళని మళ్ళీ కులాలుగా, వర్గాలుగా, ప్రాంతాలుగా అందరినీ ఎవరు మట్టుకోవాళ్ళు ఈ బ్రిటిష్ వాళ్ళ సూత్రం ఏదైతే ఉందో విభజించో పాలించు అని చెప్పేసి దాన్ని ఇక్కడ ఇంప్లిమెంట్ చేశారు. అది కూడా కేవలం హిందూ సమాజం మీద. కాబట్టి హిందువులంతా ఏంటంటే నువ్వెవరంటే వీళ్ళ కులం పేరు చెప్తారు, లేకపోతే వీళ్ళ ప్రాంతం పేరు చెప్తారు. అలా తయారు చేశారు. నేను హిందువునని చెప్తే వాడేదో మతతత్వవాది, అలా చెప్పడం తప్పు, అది పెద్ద నేరము, వీడిని తీసుకుపోయి అసలు ఏమన్నా జైల్లో పెట్టాలా, వీడు అంత తప్పు చేశాడు, అంత తప్పు మాట్లాడినాడు అనే స్థాయికి హిందూ సమాజాన్ని తీసుకుపోయినారు. కానీ నేను ఈ న్యూస్ సందర్భంగా ప్రతి ఒక్కరికి ఒకటే మాట చెప్తున్నా. ఒకడేదో రుద్దితే నా ధర్మం అయితే మారదు. నేను నిద్రలేస్తే నేను పూజించేది నా సనాతన ధర్మాన్ని, మా దేవి దేవతలను. కాబట్టి నేను ఇప్పుడు ఎప్పుడు ఎప్పటికీ నేను హిందూనే. ఎవడో చెప్పినంత మాత్రాన నేను సెక్యులర్ కాను. ఎవరు కూడా ఇది నిజం తెలుసుకున్న వాళ్ళందరూ కూడా ఎప్పటికి కూడా సెక్యులర్లు కాదు. మనం అందరం కూడా హిందువులమే. మొన్న ఒక ఆయన మాట్లాడినాడు కదా, 54 ఏళ్ళ యువనేత ఇట్టెట్లా లేనిపోని మాట్లాడినాడు పార్లమెంట్లో చేరుకొని. ఏది హిందువులు హింసావాదులు, ఎప్పుడు చూసినా కూడా హింసా ద్వేషంతో రగిలిపోతూ ఉంటారని చెప్పేసి. హిందువులు హింసా ద్వేషంతో రగిలిపోతూ ఉంటే మయన్మార్ నుంచి, బంగ్లాదేశ్ నుంచి ఈ దేశంలోకి ఎందుకు వస్తారు? చొరబాటుదారుల రూపంలో ఉచ్చ పోసుకోవాలి కదా. ఆ దేశంలోనే ఈ దేశం పేరెత్తితే అక్కడికి పోతే వాళ్ళు హింసావాదులు, వాళ్ళు అహింసతో రగిలిపోతూ ఉంటారు. మనం అక్కడికి పోతే మనల్ని ప్రాణాలు తీస్తారు వాళ్ళు అని చెప్పేసి వాళ్ళు భయంతో ఉచ్చబోసుకొని చావాలి కదా. మరి ఏదో అత్తారింటికి వచ్చినట్టు అంత ధైర్యంగా ఎట్లా వచ్చేస్తున్నారు హిందువులు హింసావాదులు అయితే? ఆలోచించాలి కదా ప్రతి ఒక్కరు కూడా. అదే హిందువులు హింసావాదులు అయితే కాశ్మీర్ పండిట్లో కాశ్మీర్ వదిలేసి ఢిల్లీ వీధుల్లో బ్రతకాల్సిన అంత అవసరమే ఉండదు అనాథల్లాగా. ఒకసారి ఆలోచించండి. ఎప్పటికీ మనం హిందువులమే, మనం సెక్యులర్లం కాదు. నిజంగా సెక్యులర్ అనే పదాన్ని మన మీద రుద్ది హిందూ సమాజాన్ని అయితే ఈ దేశంలో అంటరాని పౌరులుగా చేసింది ఒక కాంగ్రెస్ పార్టీ, ఆ కాంగ్రెస్ కుటుంబం మాత్రమే. మీకు ఒక న్యూస్ చెప్తా, దాని తర్వాత మీకు ఎట్లుంటుందో తర్వాత మీరే ఊహించుకోండి. నిద్ర లేచిన దగ్గర నుంచి ప్రపంచానికి ఈ సెక్యులర్ పాఠాలు చెప్పే పార్టీనే ఈ కాంగ్రెస్ పార్టీ. ఈ దేశంలో సెక్యులరిజాన్ని ఏదో తామే మోస్తా ఉన్నట్టు ఈ కాంగ్రెస్ పార్టీ అయితే వారక్షణ చేస్తూ ఉంటుంది, ఊరికే కూడా కాదు. కానీ వీళ్ళు చేసే పనులు మాత్రం నికృష్టమైన పనులు, అతి నీతి మాలిన, ఎవరు కూడా ఆ పనులు చేయరు. అలాంటి పనులు వీళ్ళు చేసేది. అయోధ్యలో రామ మందిరాన్ని నిర్మించకుండా నిలిపేయడానికి కాంగ్రెస్ పార్టీ, దాని తోక పార్టీలు విఫలయత్నం చేసిన సంగతి మనకందరికి కూడా తెలుసు. వాళ్ళు ఎన్ని కథలు చేశారు, ఎన్ని డ్రామాలు చేశారు, అవన్నీ కూడా మనకు తెలుసు. సరే, ఇక అది అయిపోయిన కార్యక్రమం కాబట్టి ఆ విషయాన్ని పక్కన పెడదాం, ఓకేనా? కానీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అయితే మరో దురాగతానికి, మరో దారుణానికి అయితే పాల్పడింది. అది ఏందయ్యా అంటే కర్ణాటక రాజధాని బెంగళూరు. ఈ విషయం మనకందరికి కూడా తెలుసు. ఈ బెంగళూరు నగరానికి ఆనుకొని రామనగర అనే జిల్లా ఒకటి ఉన్నది, రామనగర. అయితే ఈ రామనగర అనే పేరును పలకడం ఈ మైనార్టీలకు, ఈ కాంగ్రెస్ నాయకులకు పాపం చాలా ఇబ్బందిగా ఉన్నదంట. వాళ్ళు ఈ రామనగర అనేది వాళ్ళు పలకాలంటే చాలా ఇబ్బంది పడిపోతున్నారు. ఎందుకంటే దాంట్లో రామ అని ఉండదు కదా. అది రామ్నగర్ అంటే శ్రీరాముడిని పలికినట్టు ఉండదని చెప్పేసి ఈ కాంగ్రెస్ నాయకులు భావిస్తూ ఉన్నారంట. దీంతో ఈ రామనగర జిల్లాకు ఏకంగా పేరునే మార్చేశారు ఈ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. అర్థమవుతుందా? రామనగర పేరును బెంగళూరు సౌత్గా మారుస్తూ ఒక నిష్ఠ దరిద్రపు నిర్ణయం తీసుకునేది ఈ కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ ప్రభుత్వం కర్ణాటకలో. నిర్ణయం తీసుకోవడమే కాకుండా ఆ నిర్ణయాన్ని అసెంబ్లీలో ప్రవేశపెట్టి ఆ నిర్ణయాన్ని పాస్ చేసింది కూడా. నిజంగా అక్కడ ఉన్నటువంటి హిందువులంతా కూడా ఎవరైతే కాంగ్రెస్ పార్టీకి ఓట్లేశారో, ఎవరైతే రాముడికి చేతులైతే దండం పెడతారో వాళ్ళందరూ కూడా సిగ్గుతో తలంచుకోవాల్సిన విషయం ఇది. అంటే చూడండి, రాముడన్నా రాముని పేరన్నా కాంగ్రెస్ నాయకులకు ఎంత కోపం. పైగా
ఈ కాంగ్రెస్ నాయకులు మైనార్టీల ఓట్ల కోసం మన దేశ సంస్కృతి సాంప్రదాయాలను తాకట్టు పెట్టడానికి కూడా ఏ మాత్రం వెనకాడరని చెప్పేసి ఈ సంఘటన ద్వారా తెలిసిపోతుంది. మీకు అర్థం అవుతుందా? మీరు అర్థం చేసుకుంటున్నారా? మీరు అర్థం చేసుకోవాలనేదే మా తాపత్రయం. నిజం ఏంటి, అబద్ధం ఏంటి, ధర్మం ఏంటి, అధర్మం ఏంటి, న్యాయం ఏంటి, అన్యాయం ఏంటి, ప్రతి ఒక్కటి తెలియాలి. ఈ దేశం కోసం ఎవరు నిలబడతారు, ఈ దేశం కోసం ఎవరు పనిచేస్తారు, ఈ దేశ భవిష్యత్తును ఎవరు ముందుకు తీసుకెళ్తున్నారు సక్రమైన రూపంలో, సక్రమైన మార్గంలో అని చెప్పి ప్రతి ఒక్కరు కూడా ఆలోచించుకోవాలి. ఇది మనందరి బాధ్యత. ఈ వీడియోపై మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలను ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయాలని చెప్పి కోరుకుంటూ, అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే దయచేసి ఈ వీడియోను లైక్ చేయడంతో పాటు మీకు ఎంతమందికి వీలైతే అంతమంది కూడా ఈ వీడియోని షేర్ చేసే ప్రయత్నం చేయండి. తెలుగు ప్రజలు ప్రపంచంలో ఏ మూలనున్నా కూడా న్యూస్ అక్కడ అందించే వార్త ప్రతి ఒక్కరికి కూడా చేరాలి. అది నా బాధ్యత, మీ బాధ్యత, మనందరి బాధ్యత. ప్లీజ్ ప్రతి ఒక్కరిలో కూడా మార్పు రావాలి. అలాగే ఇంతవరకు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మీకు పుణ్యం ఉంటుంది. ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మేము అందించే ప్రతి విలువైన వార్తను ప్రతి ఒక్కరికి చేరే ప్రయత్నం మనం ఈ ఛానల్ ద్వారా చేద్దాం. జై శ్రీరామ్.